Now we're discussing about ecosystem and functions. Ecosystem and their functions. Mainly, when we take four types of ecosystem functions in consideration. One is productivity, decomposition, energy flow, and nutrient cycle. What are they? Productivity, the rate of production of biomass, and decomposition. Like the biomass will grow into simple substances, and the flow of energy in each topic level, and nutrient cycle. This ఈ నాలుగు మనం తీసుకుంటాం. ఫస్ట్ మనం ఒకటి డిస్కస్ చేయాలి ఇక్కడ. వాట్ ఈస్ స్ట్రాటిఫికేషన్ అని డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ మెంట్ బై స్ట్రాటిఫికేషన్? స్ట్రాటిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ తీసుకుంటే, ఫారెస్ట్ తీసుకున్నట్లయితే ఫారెస్ట్లో ఇది ఒక ఫారెస్ట్ అనుకుంటే, ఫస్ట్ ట్రీస్ అనేవి ఉంటాయి, ఆ తర్వాత ష్రబ్స్ ఉంటాయి, ఆ తర్వాత హెర్బ్స్ ఉంటాయి, ఆ తర్వాత సమ్ గ్రాసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఇలా 4 లెవెల్గా డివైడ్ అయినాయి. హైట్ ప్రకారం చూసుకుంటే ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. దీన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం. ది వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. ఇదొక స్పీస్ ఒక లెవెల్లో ఉంది, ఇదొక స్పీస్ ఒక లెవెల్లో ఉంది, ఇదొక స్పీస్ ఒక లెవెల్లో ఉంది. దాన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం. ఇలా ఉంటే స్ట్రాటిఫికేషన్ అంటాం. నెక్స్ట్ ప్రొడక్టివిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ మెంట్ బై ప్రొడక్టివిటీ? వాట్ ఈస్ మెంట్ బై ప్రొడక్టివిటీ? ప్రొడక్టివిటీ అంటే ఏంది? ప్రొడక్టివిటీ అంటే ఏంది అంటే, ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్ ఇస్ కాల్డ్ ప్రొడక్టివిటీ. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, G-2 హోల్ పవర్ -2 ఇయర్ ఇన్వర్స్, G హోల్ పవర్ -2 ఇయర్ ఇన్వర్స్. అంతేకాకుండా జీని మనం కిలో క్యాలరీస్ తీసుకుంటే, కిలో క్యాలరీస్ మీటర్స్ ఇన్వర్స్, మీటర్ -2 అండ్ ఇయర్ ఇన్వర్స్, కిలో క్యాలరీస్ మీటర్ ఇన్వర్స్ అండ్ ఇయర్ ఇన్వర్స్. దీన్ని మనం ప్రొడక్టివిటీ అంటాం. ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్. ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్ కెన్ బి డివైడెడ్ into 2 types. One is primary productivity and secondary productivity. What is meant by primary productivity? The amount of biomass produced by producers in an unit area in a given time period by photosynthesis. అంటే ప్రొడ్యూసర్స్ ఒక యూనిట్ టైంలో ఒక ఈ గివెన్ టెంపరేచర్లో ఎంత అయితే బయోమాస్ని ప్రొడ్యూస్ చేస్తారో ఫోటోసింథసిస్ ద్వారా, దాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. వాట్ ఈస్ మెంట్ బై సెకండరీ ప్రొడక్టివిటీ అయితే, అండ్ వాట్ ఈస్ మెంట్ బై సెకండరీ ప్రొడక్టివిటీ? ది సెకండరీ ప్రొడక్టివిటీ మీన్స్ సెకండరీ ప్రొడక్టివిటీ ఏంటంటే, ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్. అంటే మామూలుగా ప్లాంట్స్ ద్వారా వచ్చింది కాకుండా ఎంత అయితే కన్జ్యూమర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో దాన్ని సెకండరీ కనెక్టివిటీ అంటాం. ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ తీసుకున్న సెకండరీ ప్రొడక్టివిటీ. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైమరీ ప్రొడక్టివ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ప్రైమరీ ప్రొడక్టివ్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types. Primary productivity can be divided into 2 types. One is gross primary productivity and net primary productivity. Gross primary productivity ఏంటంటే, ఇప్పుడు ప్లాంట్స్ ఇంత ఎనర్జీ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం, ఇంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు అవి కన్జ్యూమర్స్ తీసుకుంటాయి. ఇప్పుడు అవి తీసుకున్నప్పుడు రెస్పిరేషన్ ద్వారా ప్లాంట్స్లో కొంచెం రెస్పిరేషన్ ద్వారా సమ్ అమౌంట్ లాస్ అయింది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ అయింది. దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. The rate of production of biomass during photosynthesis is known as GPP. The rate of production of biomass by of organic matter during photosynthesis is called primary productivity, GPP. What is meant by MPP? The GPP and some respiratory loss ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే NPP అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. వాట్ ఈస్ మెంట్ బై NPP అంటే, జీపీపీలో నుంచి రెస్పిరేటరీ లాస్ చేసేదని దాన్ని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. మెయిన్లీ ప్రైమరీ ప్రొడక్టివిటీ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. వన్ ఇస్ ఎటువంటి స్పీషీస్ ఉన్నాయి,
ఆ పర్టికులర్ ఏరియాలో దాన్ని బట్టి ఇన్హాబిటింగ్ ఆఫ్ పర్టికులర్ ఏరియా, డిఫరెంట్ స్పీసెస్ ఇన్ పర్టికులర్ ఏరియా అని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా బేస్ చేసుకొని, అంతేకాకుండా అక్కడ ఎటువంటి న్యూట్రియన్స్ మనకి అవైలబుల్ అవుతున్నాయి, అంతేకాక ఆ ప్లాంట్ యొక్క ఫోటోసింథటిక్ కెపాసిటీ దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అంటే సంవత్సరానికి 70 బిలియన్ వస్తుంది. ఎంత ప్రొడక్టివిటీ? 70 బిలియన్. దాంట్లో తీసుకున్నట్టయితే మేజర్గా మనకు ఓషన్స్ 70% ఆఫ్ ల్యాండ్ ఆక్యుపై చేస్తాయి కదా, అది వాటర్ అంటే 70% ల్యాండ్ ఆక్యుపైస్. వాటి నుంచి వచ్చి ప్రైమరీ ప్రొడక్టివిటీ ఎంత 55% ఓన్లీ. బట్ రిమైనింగ్ 45% ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్ నుంచి వస్తుంది. అవి ఎంత తీసుకున్నాయి? ల్యాండ్ ఎంత తీసుకుంది? ల్యాండ్ 33% అనుకో, 35% ల్యాండ్ ఎంత ఆక్యుపై చేసింది? ల్యాండ్ 30% ఆక్యుపై చేస్తే ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది? 45% వస్తుంది. 45% ఇది ప్రొడక్టివిటీ. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ డీకంపోజిషన్. వాట్ ఈస్ మెంట్ బై డీకంపోజిషన్? ఇప్పుడు ఒక బయోమాస్లో కాంప్లెక్స్ ఆర్గానిజాన్ని ప్రొడ్యూస్ అయ్యింది. ది కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్గా బ్రేక్ డౌన్ చేసేదాన్ని డీకంపోజిషన్ అంటాం. ఆ డీకంపోజిషన్ అనేది ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి దానికి. ఆ డీకంపోజిషన్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద రా మెటీరియల్ ఫర్ డీకంపోజిషన్? ఏవైతే చనిపోయిన ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా, అది డీకంపోజిషన్కి రా మెటీరియల్. నెక్స్ట్ ఇప్పుడు డీకంపోజిషన్ జరిగే స్టెప్స్ మనం డిస్కస్ చేద్దాం. వన్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డీకంపోజిషన్. అంటే ఏం చేస్తుంది? ఎర్త్వామ్ అనేది ఆ ఒక న్యూట్రియంట్స్ దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ మ్యాటర్ని సింపుల్ పార్టికల్స్గా చేస్తుంది. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. నెక్స్ట్ ఈ ఫ్రాగ్మెంటేషన్ కాస్త నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చి లీచింగ్ వచ్చింది. లీచింగ్ అంటే ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని అన్అవైలబుల్ సాల్ట్స్గా లాక్ చేస్తుంది. అంటే ఏవైతే వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి బాటమ్ లేయర్స్కి వెళ్ళిపోయి అన్సాల్యుబుల్ సాల్ట్స్గా ఉండిపోతాయి అక్కడనే. ఇక్కడ ఎటువంటి ఎంజైమ్స్ కానీ ఆర్గానిక్స్ కానీ యాక్ట్ కాదు లీచింగ్ ప్రాసెస్. నో ఎంజైమ్స్ అండ్ నో ఆర్గానిక్స్ ఆర్ participate in leaching process. Next one is catabolic process. What is meant by catabolism? By using bacteria and fungi, the organic material is formed into smaller pieces. It's called catabolism. ఇక్కడ చూస్తున్నట్టు ఫ్రాగ్మెంటేషన్లో ఆర్గానిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆర్గానిక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కెటబాలజీలో ఆర్గానిక్ బ్యాక్టీరియా ఫంగై ఉన్నాయి. అదే ఫ్రాగ్మెంటేషన్ ఎత్తుకోండి, కానీ లీచింగ్లో ఎటువంటి ఆర్గానిజం లేవు. ఓన్లీ వాటర్ సాల్యుబుల్ అని కిందకి వెళ్ళిపోయి అన్అవైలబుల్ సాల్ట్స్గా ఉంటున్నాయి అంతే. నెక్స్ట్ హ్యూమిడిఫికేషన్. ఇప్పుడు ఈ ఫామ్ అయిన న్యూట్రియంట్స్ స్మాల్ పీస్గా ఉన్నాయి కదా, వాటి నుంచి ఏం జరుగుతుంది? హ్యూమిడిఫికేషన్ జరిగి హ్యూమస్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ మెంట్ బై హ్యూమస్? ది హ్యూమస్ ఇస్ ద డార్క్ కలర్ కొల్లైడ్ సబ్స్టెన్స్. అంటే ఆ సింపుల్ సబ్స్టెన్స్ అన్నీ కలిసి హ్యూమస్గా ఫామ్ అవుతాయి. అది ఎలా ఏ కలర్ ఉంటుంది? డార్క్ కలర్డ్ కొల్లైడెడ్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ రెసిస్టెన్స్ టు దీని మీద ఎటువంటి మైక్రోబ్స్ అనేవి పనిచేయవు. అనగానే ఇది స్లోగా డీకంపోజ్ అవుతూ ఉంటుంది. ఇట్ రెసిస్టెన్స్ టు మైక్రోబల్ యాక్షన్ అండ్ సో డీకంపోజ్ వెరీ స్లోలీ. నెక్స్ట్ ఇట్ ఆల్సో రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ మినరలైజేషన్. వాట్ ఇస్ మెంట్ బై మినరలైజేషన్? ఇప్పుడు హ్యూమస్ నుంచి మనకు ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ రావాలి. అబ్టైనింగ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ బై ది హ్యూమస్ బై ది యాక్షన్ ఆఫ్ సమ్ మైక్రోబ్స్ని మినరలైజేషన్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే హ్యూమస్ నుంచి తర్వాత డిగ్రేడ్ అయినాక మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఇన్ఆర్గానిక్ రా సాల్ట్స్ కావాలి, అంటే CO2 వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. న్యూట్రియంట్స్ నుంచి ఆ న్యూట్రియంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డీకంపోజిషన్ మీద ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఇది కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ డెట్రివర్స్. ఫస్ట్ దాంట్లో కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే లిగ్నిన్ కైటిన్ ఉందనుకో,
డికంపోజిషన్ చాలా స్లోగా జరుగుతుంది. అదే నైట్రోజన్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఉన్నాయి అనుకో, అది ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇప్పుడు వాటరు బాగా టెంపరేచర్ హైగా ఉంది, మాయిస్ట్గా ఉంది, ఈజీగా డికంపోజిషన్ జరుగుతుంది. టెంపరేచర్ లోగా ఉంది, ఎటువంటి ఆక్సిజన్ లేదు, అప్పుడు దెర్ ఈస్ నో డికంపోజిషన్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఎనర్జీ ఫ్లో. ఇప్పుడు నేను డిస్కస్ చేద్దాం. డిపెండ్స్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ low tropic level to high tropic level. Later I discuss what are tropic levels. The flow of an is unidirectional, always from low tropic level to high tropic level, from producers to tertiary consumers. This is called energy flow. దాన్ని ఎనర్జీ ఫ్లో అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అంటే లో ట్రాపిక్ నుంచి హై ట్రాపిక్లో ఉంటాం. ఇప్పుడు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ది ఎనర్జీ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ది సన్, అంటే సన్ నుంచి మాత్రమే వస్తుంది. అందుకని సన్ని క్రిస్టల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఎక్సెప్ట్ ఎక్కడ డీప్స్ హైడ్రోథర్మల్ ఎకోసిస్టంలో తప్పక, అంటే డీప్ అంటే బాటమ్ లేయర్స్లో తప్పక మిగతా చోట్ల అంతా సన్నే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ప్లాంట్స్ ఫోటోన్స్ జరపాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, సమ్ అమౌంట్ ఆఫ్ సన్ ఎనర్జీ కావాలి. అది ఎంత దాన్ని పార్ అంటాం. ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్, దాన్ని పార్ అంటాం. ఎంత ఉందంటే అది ఓన్లీ 50% మాత్రమే, లెస్ దెన్ అంటే 50% కన్నా తక్కువ ఉంటుంది. లెస్ దెన్ 50%. కానీ ఆ లెస్ దెన్ 50%లో ప్లాంట్స్ మాత్రం 2 to 10% మాత్రమే యూజ్ చేసుకుంటాయి. దేనికి? ఫర్ ఫోటోసిన్సిస్. ఆ 2 to 10% యూజ్ చేసుకుని మనకు ఫుడ్ అంటే 2 to 10% ఉపయోగించి ఫ్రూట్ ప్రిపేర్ చేస్తాయి. ఆ ప్రొడక్షనే మనం గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనము 10% లా గురించి డిస్కస్ చేద్దాం. 10% లా ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై 10% లిండేమ్యాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ ఫస్ట్ టాపిక్ లెవెల్ ఆటోట్రోప్స్, సెకండ్ టాపిక్ హెర్బివోర్స్, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్, తర్వాత సెకండ్ కన్జ్యూమర్స్. ఇప్పుడు ఆటోట్రోప్స్ దగ్గర 10,000 కిలో క్యాలరీస్ ఉంది. అదే హెర్బివోర్స్కి వెళ్ళేసరికి 1000 కిలో క్యాలరీస్ అవుతుంది. హెర్బివోర్స్కి వెళ్ళేసరికి 10,000 కిలో క్యాలరీస్ అవుతుంది. అదే ప్రైమరీ కన్జ్యూమర్స్కి వెళ్ళేసరికి 10,000 అవుతుంది. సెకండరీకి వెళ్ళి 10 అవుతుంది. తర్వాత ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇలా ఈ 10% అంటే ఏం చెప్తుందంటే, లిండేమ్యాన్ ఏం చెప్తున్నాడంటే, ఎవ్రీ ట్రాపిక్ లెవెల్ అంటే ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కు ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఫ్లో అవుతుంది. మిగిలిన 90% ఆ యొక్క ఆర్గానిజమ్స్ రెస్పిరేషన్ కానీ మిగతా ఫంక్షన్స్కి యూజ్ చేసుకుంటాయి అని చెప్పారు 10% ఆయన. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఈకోసిస్టమ్ అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఒబే చేస్తుంది. అంటే కాన్స్టెంట్గా హీట్ సప్లై జరగడం వల్ల ర్యాండమ్నెస్ పెరిగి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రోపీ మీన్స్ ది మెజర్ ఆఫ్ డిజార్నెస్, అంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కాన్స్టాంట్ సప్లై ఆఫ్ ఎనర్జీ జరుగుతుందిగా ఒక లెవెల్ టు ఇంకొక లెవెల్కి, దానివల్ల ఎంట్రోపీ అని ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఒబేస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ 10% అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ యూనిడైరెక్షన్, అంటే లోయర్ ట్రాపిక్ లెవెల్ టు హైయర్ ట్రాపిక్ లెవెల్. అండ్ ఇట్ ఆల్వేస్ ఇన్ వన్ వే, అంటే వన్ వే ట్రాఫిక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఒక్కొక్క ట్రాపిక్ నుంచి ఇంకో ట్రాపిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 10,000 కాదు 1,000 అయింది, ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. ఇట్ ఒబేస్ 10%లా, ఇప్పుడు 10%లో ఒబే అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎనర్జీ ఫ్లోలో తీసుకుంటే 4 to 5 ఫుడ్ చైన్స్ మాత్రమే ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే ఒక ఫుడ్ చైన్లో 4 to 5 లెవెల్స్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అది ఇప్పుడు మనం చెప్పేది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే, వాట్ ఈస్ ద ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ది ఫుడ్ చైన్, దేర్ ఆర్ వేరియస్ లింక్స్ ఇన్ ఫుడ్ చైన్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ వాట్ ఈస్ ద ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫుడ్ చైన్ అండ్ వాటి మధ్య డిఫరెన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫుడ్ చైన్ ఏంటంటే, ఎప్పుడు
గ్రీన్ ప్లాంట్స్లోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దే ప్రొడ్యూస్ ఫుడ్స్, అక్కడి నుంచి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ చైన్లో తీసుకుంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ఆ తర్వాత యానిమల్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆ యానిమల్స్ని తినేవి ఉంటాయి, అంటే సెకండరీ. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్, అలా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఏముంటాయి, డీకంపోజర్స్ ఉంటాయి. ఎందుకంటే అవి చనిపోతాయి కాబట్టి వాటి నుంచి ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఫుడ్ చైన్ ఎలా ఎక్కడ ఉన్నాడంటే, ఇక్కడ ప్రైమరీ ఉండొచ్చు. ఒకవేళ వెజిటేరియన్ అనుకో హ్యూమన్ బీయింగ్ ప్రైమరీ పొజిషన్లో ఉంటాడు. అదే అతను మాంసం తింటున్నాడు, ఈ మీట్ గోటుని తింటే సెకండరీ పొజిషన్ ఉంటుంది. అదే అతను బిగ్ ఫిషెస్ అంటే లయన్ తిన్నాడు అనుకో, టెరిషరీ పొజిషన్. బేస్డ్ ఆన్ ది ఈటింగ్, దే పీపుల్ ఈట్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్, దే ఆర్ డిఫరెంట్ పొజిషన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్? The food chains are mainly two types. One is grazing food chain, retrieved food chain. In grazing food chain always starts from producers and ends with carnivores. But in retrieved food chain is starting with organic matter, dead organic matter, begins with dead organic matter. In aquatic system, GFC అంటే good grazing food chain is a major conduct of energy. ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది జిఎఫ్సి అనేది. అదే ట్రెడిషనల్ ఎకోసిస్టమ్ అయితే రిట్రీవర్స్ ఫుడ్ చైన్. అంతేకాకుండా అప్పుడప్పుడు డిఎఫ్సి అనేది జిఎఫ్సికి ప్రేగా మారుతుంది. సమ్ డిఎఫ్సి ఆల్సో ప్రే టు ది జిఎఫ్సి ఎర్విసి. ఎగ్జాంపుల్ ఏంటంటే కాక్రోచెస్, క్రౌస్ అనేవి ఆమ్నివర్స్ కాబట్టి, ఆమ్నివర్స్ అంటే దే ఈట్ బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కాబట్టి అవి అప్పుడప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్కి ప్రేగా మారుతుంటాయి. నెక్స్ట్, ఇదే ఫుడ్ చైన్ని వేరియస్ ఇంటర్లింక్స్ చేస్తే దాన్ని మనం ఫుడ్ వేవ్ అంటాం. వేరియస్ ఇంటర్లింక్స్ ఉంటే దాన్ని ఫుడ్ వేవ్ అంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వేవ్. ఇది ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వేవ్. ఫుడ్ చైన్ అనేది లీనియర్గా ఉంటుంది, బట్ ఫుడ్ వేవ్ అనేది ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఫుడ్ చైన్లో చూసుకుంటే హయ్యర్ టాపిక్ లెవెల్ టు లోయర్ టాపిక్ అంటే సింగిల్ స్ట్రైట్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం నెవర్ స్ట్రైట్గా ఉండదు. ఫుడ్ సోర్స్ అనేది ఆల్టర్నేట్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ సోర్స్ అనేది లీనియర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎకలాజికల్ పిరమిడ్స్. వాట్ ఆర్ ద ఎకలాజికల్ పిరమిడ్స్? ఏంటంటే ఈ ఫుడ్ చైన్స్ని మనం ఒక పిరమిడ్లో చూపిస్తే దాన్ని ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఫుడ్ చైన్ని ఒక పిరమిడ్లో చూపిస్తాం. నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను ఇక్కడ. ఫుడ్ చైన్ని ఒక పిరమిడ్లో చూపిస్తే దాన్ని ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. ది పిరమిడ్స్ ఆర్ 3 types. ఓన్లీ పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ది పిరమిడ్ ఆఫ్ నెంబర్ మీన్స్ ది ప్రిడక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఎంతమంది ఉన్నారు దాన్ని చెప్పి దాన్ని పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటాం. ఇది అప్రైట్ అంటే స్ట్రైట్గా ఇంక్రీజ్ కావచ్చు, ఆర్ ఇన్వర్టెడ్ ఇది స్ట్రైట్లీ డిక్రీజెస్ కావచ్చు, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, చెప్పలేం డిపెండింగ్ ఆన్ నెంబర్స్. దాన్ని బట్టి మనం ఇక్కడ చెప్పచ్చు. అదే నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ తీసుకున్నాం అనుకోండి, ది అమౌంట్ ఆఫ్ బయోమాస్ ప్రొడ్యూస్ని మనం ఇలా పిరమిడ్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండి. ఇది కూడా అంతే, ఇది ఇంక్రీజ్ కావచ్చు, ఇది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, అంటే అప్రైట్ కావచ్చు, ఇన్వర్టెడ్ కావచ్చు. ఇన్వర్టెడ్ ఎక్కడ ఉంటుంది? మెయిన్లీ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఇది ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇన్వర్టెడ్గా ఉంటుంది. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, ఆల్వేస్ అప్రైట్. వై ఇట్ ఈస్ ఆల్వేస్ అప్రైట్? డ్యూ టు ది because when energy flows from a particular topic level to next some ఒక టాపిక్ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది మొత్తం వెళ్ళదుగా, ఓన్లీ 10% మాత్రం అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఓన్లీ 10% వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఓన్లీ 10% ఉండదు. అంటే ఇట్ ఆల్వేస్ అప్రైట్. అంటే ఇప్పుడు వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంది, నెవర్ ఇంక్రీజెస్, ఓన్లీ డిక్రీజెస్. అందుకని దీన్ని ఆల్వేస్ అప్రైట్ అన్నాం. నెక్స్ట్ ఇకలాజికల్ సక్సెస్ అవి నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం.